ఇదే మన ఇల్లు. శాంతి, ఇల్లు ఎలా ఉంది? చాలా బాగుందండి. అమ్మా లత, రండి లోపలికి వెళ్దాం. లత, అమ్మా లత. భాగంగా గాంధీనగర్ రోడ్డుకి ఇరుపక్కల గల షాపులు ఇళ్లు బుల్డోజర్లతో కూల్చివేయడానికి మున్సిపాలిటీ సిద్ధపడుతుంది. నమస్తే అన్న. నమస్తే. గురునాథం అన్న పంపిండు. దసరా మామూలు అన్న. అంటే పోలీసు వాళ్ళ మీద కూడా దయ చూపించరు. హెడ్ ఇచ్చి పంపించు. ఎంత? 1000. ఏంటి 1000? రేయ్ లిస్ట్ చూడు. ఎంత ఈ స్టేషన్ కి? 10,000 అన్న. 10,000. 10,000? పోలీసు సంవత్సరం వేయగా ఇచ్చి పంపించింది. ఇప్పుడు అంతే. పక్క స్టేషన్ ఎంత ఇచ్చారు? అంతా చూడరా. 5,000 అన్న. 5,000. మరి అక్కడ 5 ఏంటి, ఇక్కడ 10 ఏంటి? మరి మీ స్టేషన్ కలెక్షన్ కూడా పెరిగినాయి కదన్నా. ఇచ్చేయన్నా. గురునాథ్ అన్నకు తెలిస్తే కోపడతాడు. ఇచ్చేయన్నా, ఇచ్చే. నమస్తే సార్. నమస్తే సార్. రండి సార్. రండి ఏంట్రా? అర్జున్ అనగానే నువ్వే అనుమానం వచ్చిందిరా. అయినా నేను కిందకి పుష్ చేస్తా లేకున్నా. రా కమాన్. ఇతను రామయ్య రైటర్. నమస్తే సార్. ఇతను నూకరాజు పీసీ. నమస్తే సార్. ఇతను జింగిడి వెంకయ్య పీసీ. ఇతను వెంకటస్వామి హెడ్. పెట్టుకో. మా సంగతి ఏందన్నా? మీరు వెళ్ళి సాయంత్రం రండి, నేను మాట్లాడతాగా. మళ్ళీ కుదరదు. ఎవర్రా వీళ్ళు? గురునాథరావు గారిని పెద్ద పేరున్న మనిషి, నువ్వు వినే ఉంటావు. మినిస్టరా? కాదు. ఎమ్మెల్యే? కాదు. ప్రజాసేవకుడా? కాదు. స్వాతంత్ర సమరయోధుడా? కాదు. డాక్టరా? కాదు. యాక్టరా? ఆహా, రోడీ షీటరా? అవును. అబ్బాను ఉండవయా? అది కాదు సార్. ఎందుకు వచ్చారు ఇక్కడికి? దసరా మామూలు. అబ్బాను ఉండవయా బాబు? అది ఏంట్రా పోలీస్ స్టేషన్కి వచ్చి దసరా మామూలా? నమస్తే అన్న. నమస్తే. నమస్తే అన్న. చిత్రాల బస్తీ కలెక్షన్ అన్న. అన్న కొత్త బస్తీ కలెక్షన్ అన్న. నమస్తే అన్న. నమస్తే. నమస్తే. నమస్తే అన్న. బాబుల్ బజార్ కలెక్షన్ అన్న. ఓల్డ్ సిటీ కలెక్షన్ అన్న. అన్నా అన్నా, నాయన పిలుస్తుందన్నా. ఏమైందిరా? డాక్టర్ వచ్చిందన్నా. వచ్చేసారు. ఏందయ్యా పిలిచినావంట? ఏమైందిరా? అన్నా సత్యంత భయంగా ఉందన్నా, కంగారుగా ఉంది. బీపీ ఎంతుందిరా? పక్షవాతానికి దగ్గరగా ఉందన్నా. ఓరి బేవకూఫ్, గది ఎప్పుడో దాటిపోయి కాళ్ళు చేతులు బడి గిట్ల బడి ఉన్నాడు. ఇంకో మాట చెప్పు, షుగర్ ఎంతుంది? చావుకు చాలా దగ్గరగా ఉందన్నా. ఇంకా ఎన్నాళ్ళు బతుకుతా అని అడుగుతాడు. ఏం ఫికర్ లేదు, ఇంకో 25 సంవత్సరాలు బతుకుతావని చెప్పు. అర్థమైందా? ఏందయ్యా? చవట దసరా పండుగ వచ్చేసింది. ఇప్పటి వరకు మామూలు ఎన్ని లక్షలు వసూలు చేసినావు, ఎంతమందిని తన్నినావు, ఇంకెంతమందిని తన్నాలా? ఇదిగో నీకు శాట్ కాకపోతే చెప్పు, నానే లేచి వచ్చి తనతానంటున్నారు. ఏడు చెప్పమంటారా? వార్ని కలెక్షన్లు వచ్చినాయి, ఇంకా లెక్క కట్టలే, ఎవరిని కొట్టలే, అందరూ నోరు మూసుకొని ఇస్తుండ్రు. మళ్ళీ ఏంటిరా? చెప్పరా? ఓరి మొద్దు వెదవా, నువ్వు నా కొడుకు అని చెప్పుకుంది సిగ్గేస్తుంది. 5 లక్షలు ఇట్లా 10 లక్షలు వసూలు చేయాలంటున్నారు. ఏడు చెప్పమంటారా? 10 ఈ సంవత్సరం 15 లక్షలు తెస్తా. నువ్వు పడుకో. మళ్ళీ ఏందిరా? ఏందిరా? ఓరు సన్నాసే, నువ్వే గాని 7-15 లక్షలు వసూలు చేస్తే వచ్చే ఏడాది నాడు లేచి 25 లక్షలు వసూలు చేస్తానంటున్నారు. వచ్చేయడా? అసలు రేపటి వరకు బతుకుంటే కదా. నరుకుతా. ఎవరనుకున్నావురా? టైగర్ రా. రేయ్ చలం. ఏంట్రా? ఏంటి నువ్వు ఇక్కడ? దీపావళి కదా, షాపింగ్ వచ్చాను. నువ్వేంటి ఇక్కడ? నేను అందుకోసం వచ్చా. ఫ్యామిలీతో వచ్చావా? అవునరా. శివాజీ అనయ్య, నా తమ్ముడు రా. రామా, నా చెల్లి. మరి వైఫ్ రాకుండా ఎలాగరా?
శాంతి డాడీ మ్మ్. మసాలా వాసన రావట్లేదు బిర్యానీ లేదా ఏంటి నువ్వు ఉండరా, బిర్యానీ ఉండే ఉంటుంది. వేట, కోడి, అడవి కోడి, దుప్పి, నెమలి, కుందేలు అన్నీ ఉండే ఉంటాయి. ఏ చెల్లెమా? లేదన్నయ్య నేను అవన్నీ తిన్నాం, అందుకే మా వాళ్ళు కూడా తినడం మానేశారు. అదేమిటండి అడవిలో పుట్టి అడవిలో పెరిగిన వాళ్ళు మీ నాన్ వెజ్ తినకపోవడం ఏంటి అడివా అడివేంటి? అదేనమ్మా, మీ అమ్మగారు ఏ ఊరని అర్జున్ అడిగాను. అత్తలి అన్నాడు. అది మా ఆవిడకి అడవి అని వినిపించింది. నువ్వేమనుకోకమ్మా, లేదు, మా లేదు. ఆవిడకి కళ్ళు పైన ఉంటాయి, చెవులు మూసుకొని ఉంటాయి. తిను కమిషనర్ కూతురు కదా, కొంచెం కమాండ్ ఎక్కువ ఆంటీ? అంతే. ఆంటీ భోజనం అయిన తర్వాత ఐస్ క్రీమ్ ఉంటుందా ఉంది నాన్న, నిన్న చూసాంగా నీ పవర్ ఏంటో, అందుకే ఓ బకెట్ కసడా తెచ్చిపెట్టాం. కుమ్ముక డాడీ ఆంటీ నువ్వు అడగమనేది అడుగుతాను సాయంత్రం నాకు 2 బిర్యానీలు తెస్తావా ఏమ్మా ఏంటి అడగమన్నారు? ఆంటీ సైలెన్స్ ఆంటీ నీకు బాణాలేయడం వచ్చా గంత షూట్ చేయడం వచ్చా అన్ని బాబు అడగమన్నాడా? నన్ను అడగరా బాబు, నేను చెప్తాను. ఆంటీ బ్రహ్మాండంగా గురి తప్పకుండా బాణాలేస్తుంది. మెషిన్ గన్ బుల్లెట్స్ తో గోడల మీద బొమ్మలేస్తుంది తెలుసా? నిజంగారా? రేయ్, మీ అమ్మా నాన్న నీకు కరెక్ట్ అయిన పేరు పెట్టారా, సింహాచలం అని. అంటే లేకపోతే ఏంట్రా, చూపుల్ని బాణాల్లా వేసింది, ప్రేమించింది, మాటల్ని తూటాల్లా పేల్చింది, పెళ్లి చేసుకుంది. అబ్బా, ఎంత కరెక్ట్ చెప్పావరా. భావగర్భితంగా నేను జోకు వేశాను, మర్మగర్భితంగా నువ్వు సమాధానం చెప్పావు. అందుకే నువ్వు గ్రేట్ రా. ఏం డాక్టర్? ఏం లాభం లేదన్నా, బతకడం కష్టం. గట్లా జరగదు. ఏయ్ కా నోట్ల గట్లి. అయ్యా గిట్లా చూడు. ఓయ్యా ఈ గట్టలు చూడు, ఈ వాసన చూడు. ఏయ్ ఇంతకుముందు 5 సార్లు గిట్లనే బతికుండు. అయ్యా ఓయ్యా ఈ దినం దచ్చకే, ఈ దినం దీపావళి. దీని తల్లి నీ అయ్య నరకాసుడు గందుకే దచ్చిండు అంటే వద్దు. ఈ దినం దచ్చకే. అయ్యా 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 అన్నా, మనం నమ్ముకుని బస్తీలో చాలా మంది పటాకాల దుకాణం తెరిచిండ్రు. వాళ్ళని నమ్ముకోనిమంటావా? రేయ్ సచ్చిందెవర్రా? టైగర్ రా, టైగర్. తల దగ్గర దీపం రాజుతుంటే బస్తీ జనాలు దీపావళి పండగ చేసుకుంటారా? కొండ్రి దుకాణాలు బంద్ చేయించండి. టపాసులు రేపు అయ్య పీనుగు ఊరేగింపులో కాల్చండి. ఎవరైనా ఎదురు తిరిగితే ఏసేయండి. సచ్చిందెవర్రా? టైగర్ రా, టైగర్. గురునాథం అయ్యే టైగర్ చనిపోయిండు. ఎవరు దుకాణాలు తెరవడానికి ఇల్లేదు, ఎవరు దీపావళి జరుపుకోవడానికి ఇల్లేదు. హలో అన్న, హోమ్ మినిస్టర్ లైన్ లో ఉన్నాడు. ఒక్క నిమిషం. నమస్తే అన్న, చెప్పన్నా. అన్నా, గట్లనే. ఆ పోలీసుడు బస్తీలోకి వచ్చి జనాలకి పురెక్కిస్తున్నాడు పండగ చేసుకోమని. చచ్చినవాడు మహాత్మా గాంధీ కాదు, జవహర్లాల్ నెహ్రూ కాదు, కేవలం ఒక వీధి రౌడీ. ఒక వీధి రౌడీ చస్తే వీధంతా పండుగ చేసుకోకుండా ఉండాల్సిన అవసరం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ మీ రక్షణ కోసమే ఉంది. మీరంతా బయటకు వచ్చి ధైర్యంగా పండగ చేసుకోండి. మీకండగా మేము ఉంటాం. దయచేసి బయట రండి. కమాన్ రండి. ఆ పోలీసుడు దగ్గర రెచ్చిపోతున్నాడన్నా, వెళ్ళి మనకు చూపు చూడమంటావా? ఇంత బలగంతో వచ్చి ఇంత ధైర్యం చెప్పినా మీకు ఇంకా ధైర్యం చాలడం లేదా? చెప్పడం కాదు, చేసి చూపిస్తాను. మొట్టమొదటి ప్రమిద నా భార్య వెలిగిస్తుంది. చలాం. శాంతి ఇట్రా, రాయిలా. దీపం వెలిగించు.
తాత శివాజీ రండి వెలిగించండి. బంధువులంతా వచ్చేసిండ్రు. ఇక శవయాత్ర సురువు చేద్దామా? రాచపీనుగా ఒంటిగా గెట్ల బోనిస్తాన్రా. ముందుగా పోలీసోని ఇంటి మీద దండయాత్ర, గా తర్వాతే నా అయ్య శవయాత్ర. నన్ను పుట్టించురోడి పీనుగుని ఇంటి ముందు పండబెట్టొచ్చాన్రా. నేను గడ్డం గురునాథాన్ని. ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడు అయితే బయటికి రారా. రారా హౌలే! కలుపులు బద్దలు కొట్టండి రా. గాడి పెళ్ళాన్ని సెల్లెల్ని బట్టలు కూడా దించి ఊరేగించండి రా. కమాన్, జీప్ ఎక్కకపోతే షూట్ చేస్తాను. ఎక్కండి. గట్లనే ఎక్కుతాం. మొదలుగా దిక్కు చూడు. గది చూడరా. సమజ్గాలే. నా ఏరియాలో నా అడ్డా కింద అయ్య పీనుగా ఇంట్లో ఉండగా జనం చేత దీపావళి జరిపిస్తావురా. చూడరా, నీ తమ్ముడు కపాలలోంచి గుజ్జు బయటకు తీయిస్తాన్రా. నా అయ్య నరకాసుడు అనుకున్నావురా. టైగర్ రా, టైగర్. నీ చెల్లెలు బతుకుని చిత్తుకాయలా చించేస్తాన్రా. ఈ బస్తీ జనానికి యాదుండేలా దాని గుండెల మీద రంగుల ముద్ర వేయిస్తాన్రా. వేయి చాలా వేయి.
ఇప్పుడే ఎందుకు ఏడుస్తావే గుడ్ మార్నింగ్ సార్. ఒకరిద్దరు తప్ప అందరి పరిస్థితి ఆందోళనగా ఉంది. ఎవరు మిగిలేటట్లేరు. వాళ్ళు చేసిన దారుణానికి మన అమ్మాయి చేసిన మారణకాండ సరైన సమాధానమే. టిట్ ఫర్ టాట్. కానీ కానీ శాంతిని అరెస్ట్ చేయడానికి వారెంట్ సిద్ధం చేస్తున్నారు. పోలీసులు చేయలేని పని, కనీసం నా వల్ల కూడా కాని పని తనొక్కతే చేసింది. తమ్ములుంటే సన్మానించి సత్కరించాలి. ఎవడ్రా అరెస్ట్ చేసే స్కౌండ్రల్? ఆగో, ఒక్క మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. నీ భార్య శాంతి ఎవరు? సమాధానం నీ ప్రశ్నలోనే ఉంది. శాంతి నా భార్య. కానీ అంతకు ముందు అడవి చుక్క. చలా చెప్పరా, నిజం చెప్పి ఆమెను ఆపద నుంచి కాపాడు. ఇవాళ ఎక్స్పర్ట్లు అంతా వచ్చారు. ఆమె కొట్టిన దెబ్బలు నరాల పట్టు తెలిసి ఎముక మూలాలు వెరగొట్టి గిరిజనులు కొట్టిన దెబ్బల్లా ఉన్నాయని తేల్చారు. గతంలో ఇలాంటి విద్యలు చూపించింది ఒక్క అడవి చుక్కేలని నిర్ధారించారు. అందుకే ఆనాటి కేసు మళ్ళీ ఈనాడు ఓపెన్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఒరే, సిన్సియర్ ఆఫీసర్ గారికి పేరుంది. ఇప్పటికైనా నిజం చెప్పి శాంతి చేసింది కరెక్ట్ అని ఒప్పించగలిగితే ఈ ప్రమాదం తప్పుతుంది. చెప్పరా, చెల్లయ్య శాంతి అడవి చుక్క, అడవి చుక్కే చెల్లయ్య శాంతి. అవునా? చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పు. అవునరా, అడవి చుక్కే శాంతి, శాంతి అడవి చుక్క. ఏం కనబడతలేదు. ఏంది పంతులు, గంట సేపటి నుంచే చూస్తున్నా. నీ ముఖం ఆడు, ఆని ముఖం నువ్వు చూసుకొనుడు, మధ్యలో కాగితాలు తిరగేసుడు. సప్పుడు చేయరాయే. అరే, లగ్గం సంగతి ఏంది, పిల్లల జాతకాల సంగతి ఏంది, జరగక్కు. అయ్యా, కక్కాలనే చూస్తున్నా, కానీ ఎట్లా కక్కాలో తెలుస్తలేదు. అయ్యా, మాది అగ్గినిప్పులతో చేతులు గడుగుకొని గాయత్రీదేవిని ప్రసన్నం చేసుకున్న వంశం మాది. గా బ్రహ్మదేవుడు రాసిన రాతలో దేవులాడితే తప్పులు దొరుకుతాయేమో గాని మా వంశం వాక్కులో మాత్రం తప్పులు దొరకవు. అబ్బాయి గారి జాతకం అబ్బో జబర్దస్తున్నది, జబర్దస్తున్నది. కాకుంటే అబ్బాయి గారిని పెండ్లి చేసుకున్న పోరి నెల తిరగకుండానే ఓరి నీ అమ్మ కడుపులో 4 ఒడిసెల రాళ్ళు కొట్ట. ఈ ముక్క ముందే ఎందుకు చెప్పలేదురా? ఇప్పుడు ఈ పెళ్లి జరిగితే నా పిల్ల సత్తుద్ది, జరక్కపోతే నా పరువు పోద్ది. ఏం చెయ్యాల? నువ్వు ఉండు బావా, నువ్వు పరేషాన్ కాకు. ఓయ్ పంతులు, ఇది నిజమేనా? సూర్యుడు తూర్పున పడుస్తాడు అన్నది ఎంత నిజమో గంత నిజం. మరి దేవుళ్ళు రాసే తిరుగుళ్లకు మీ పంతుళ్ళేవో ఇరుగుళ్ళు రాస్తారు కదా, కస్మంటిదేమైనా ఉన్నదా? ఉన్నదా? ఉన్నది. పుస్తకంలో రాసిండు దరా. గాంధారి పెండ్లి ఎట్లా చేసిండ్రో గట్లనే చెయ్యాలి. సాంప్రదాయంతోని, ఆచారంతోని, పద్ధతితోని ముందు అబ్బాయి గారికి ఏ మేకతోనో ఆవుతోనో పెళ్లి చేయాలి. ఆ వెనక ఆ జంతువు తల నరికి అబ్బాయి గారి మొలతాడు తెంచి పసుపు కొమ్ముతోని మళ్ళీ అసలు పెళ్లి చేయాలి. గంతనే. పెళ్ళ
మేకతో పెళ్ళి ఆవుతో పెళ్ళా? మీ ఇష్టం బాబు, మీకే జంతువు నచ్చితే గా జంతువుతోనే. ఎవరిని అనుకున్నావురా నన్ను? ఎవరిని అనుకున్నావు? మేక మెళ్ళలో తాళి కడితే మేక మొగుడు అంటారు, ఆవు మెళ్ళలో తాళి కడితే ఆబోతంటారు. నీదేం పోయిందిరా? నువ్వేమైనా చెప్తావు. ఇంకా కానుకలు కావాలి అంటే ఆ జంతువుతోనే శోభనం జరపాలి అంటావు. బాబా మీరు 1,00,000 చెప్పండి, 1,00,00,000 చెప్పండి, నేనుగా జంతువు మెళ్ళలో తాళి కట్ట. వీరి కూతురు వసుంధర మెళ్ళలోనే తాళి కడతా. అది ఎలా చస్తుందో చూస్తా. ఓ దొరా, ఆవేశంతోని మాట్లాడుతున్నావు. అరిచేతులతోని అగ్గినిప్పులు కడిగిన వంశం మాది. మా మాట పొల్లిపోదు. నువ్వుండు పంతులు, నువ్వు గుక్క బిడ్డ. నీ పుస్తకంలో లేని ఇరుగుడు నేను చూపిస్తా. అరే ఈ పరగణాలో జంతువులకేం కదవా, జంతువుల లాంటి మనుషులకేం కదవా? కొండ లోయల్లోకి పోయి కొండి తిరిగిన కొండ పిల్లని ఒక దాన్ని కొట్టారంట్రా. నా చిన్న నరసింహరాయుడికిచ్చి పెళ్లి చేయిస్తా. ఏమంటావు? ఈ ఆలోచన జబర్దస్త్ ఉన్నది దొరా. దొరా 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 మేమేమన్నా తప్పు చేస్తుంటే నన్ను నరుకుండ్రి, చంపుండ్రి. దొరా నా శర్మ వలిచి మీకు చెప్పులు కుట్టించుకోండి. దొరా అన్నం పుణ్యం ఎరగని పోరి తెల్వక అడవిలో మీ దారికి అడ్డం వచ్చి ఉంటుంది. దొరా దాన్ని ఏం చేయకండి, దాన్ని ఏం చేయకండి. వారి నీ బిడ్డని సంపనీకి గడికి దోలక రాలేదురా. నీ బిడ్డకి సానియోగం పట్టింది, దొరసాని యోగం. నీకు ఈ గడికి ఇయ్యంకుడయ్యే యోగం పట్టిందిరా. అదేంది దొరా? వారి నీ బిడ్డని చిన్న దొరకిచ్చి లగ్గం జరిపిస్తే గడికి మంచి జరుగుద్ది, అడవికి మంచి జరుగుద్ది, ఆడ బతికే మీ అందరికీ మంచి జరుగుద్ది. ఇది అమ్మోరి అన. అవునరా, ఏ గందుకే తీసుకొచ్చినాం. తాళి గట్టిన నెల రోజుల దంకా నీ పోరి ఈ గడిలోనే ఉంటది. నెల రోజులు దాటగానే నీ బిడ్డ నువ్వు దోల్కపో కథం. ఎట్లనే దొర, ఎట్లనే దివానానికి, దొరలకి, అడవి తల్లికి మేలు జరుగుతుందంటే గట్లే దొర, గట్లే గదే అమ్మో రానైతే గట్లనే దొర, గట్లనే గట్లనే దొర, గట్లనే. గణపతి కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతిహానశృణ్వన్ స్నోతివిచ్ఛేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. మంతులు 30 దినాలు పూరాగా గడిచిపోయినాయి. 3 దినాల్లో అసలు లగ్గమున్నది. ఇంకా పిచ్చుకుంట సావలేదేందిరా? గృహాలొడ్డం తిరిగినాయి. గందుకే ఆ పోరి సావలేదన్నవనుకో గడ్డ తెగుద్ది. దొరా దొరా దొరా, నా మాట జర ఇను దొరా. అగ్గినిప్పులు చేత్తో గడిగిన గాయత్రీదేవిని ప్రసన్నం చేసుకున్నా. నా మాట పుల్లిపోదు దొరా. గాజమానలో గాంధారికి ఎట్లా జరిగిందో గట్లనే జరుగుద్ది. ఎట్లా జరిగింది?
అది చచ్చినా మనం చంపినా సావు సావే కదా దొరా. పంతులు నువ్వు పెద్ద చాలు ఉన్నావురా. కది చచ్చినా మనం చంపినా ఒక్కటే. దొరా నన్ను గూడానికైనా తీసుకెళ్తుంది. గూడానికి ముందు గుడికెళ్ళి ఆ తర్వాత గూడానికి వెళదాం, సరేనా? వెళ్ళి త్రిశూలానికి దండం పెట్టుకో. అడవి అడవి ఒక అడవి సిద్ధార్థుడిని బుద్ధుడిని చేసింది. అల్లూరి సీతారామరాజుకు పోరాటం నేర్పింది. ఒక అడవి కొమరం భీంని విప్లవకారుణ్ణి చేసింది. చిన్న చిన్న నిప్పురవలే కొండంత మంటలై దౌర్భాగ్యపు వ్యవస్థను కాల్చేసి కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాయి. అంతా ఫ్యాసినేటింగ్ ప్రపంచం మేనియాక్ వలయం అని ఎప్పుడు అనుకునేవాడిని రైట్ రూట్ లో ఉన్నప్పుడు. అంటే గాంధీ గారిలాగే వకీలు వృత్తి చేయబెట్టి ఆయన రూట్ లోనే సత్యాగ్రహాలు చేసే రోజుల్లో. మరి ఇప్పుడు రాంగ్ రూట్ గాడిని. ఆగు. ఇది కాకి భూతం కాదు, పెట్టుబడిదారి పిశాచం కాదు, చిన్న పిల్ల. ఇవి ఏమనుకుంటున్నావమ్మా? బాంబులు. తీసుకెళ్ళి ఏం చేస్తావు? దొరగాళ్ళ నడినెత్తిన వేస్తా, గాళ్ళను బూడిద చేస్తా. శాబాష్! ఇది కమిట్మెంట్. చలో. ఎక్కడ పోయింది ఆ పోరి? ఎక్కడరా నీ బిడ్డ? ఏడదాచినవరా దాన్ని? చెప్పరా ఏడదాచిన? చెప్పు చెప్పు. ఏడదాచిన చెప్పరా? ఏడదాచినవరా నీ బిడ్డని? నాకు తెలియదురా, ఏమైందో నాకు తెలియదురా. నన్ను తప్పబెట్టి మాటు పడింది. రండి రండి, ఆట పడింది. ఆట పడింది అనుకుంటే బిడ్డ పడింది. ఎవరి పోరి యాడించి వచ్చింది? ఇగో మనకు బిడ్డలు లేరని ఆ దేవుడు మనకు సుక్కలాంటి బిడ్డనిచ్చిందయ్యా. అరే ఏందది నురగొస్తాంది? అరే రండి, బిడ్డ తీయండి.
గౌరీ శంకర్ గట్టిన పిలుస్తామలే గౌరీ శంకర్ గౌరీ శంకర్ గట్టనే పిలుస్తావులే అందరు చూడండి ఇది గౌరీ శంకర్ ఏంది సుక్కమ్మా ఏంది గౌరీ శంకర్ అమ్మా ఏంది ఉండే చాలేదా ఇంకా ఎందుకయ్యి శుక్రవారం పూట దొరికాయి కదా గౌరీ శంకర్ రండి. ఏ బాణం తీరా రాము లక్ష్మణ సీత యాదగిరి ఇది గౌరీ ఇది శంకర్ వీళ్ళిద్దరూ కొత్తగా వచ్చారు కదా అని వీళ్ళిద్దరితో గొడవ పడకండి వీళ్ళిద్దరు తిన్నాకే మీరు తినాలి గట్లనా ఏంట్రా ఇది అసలు మాట వినట్లేదే నువ్వు వింటున్నావా పెట్టు అక్క అక్క ఒకసారి ట్రా అక్క ఏంట్రా ఒకసారి ట్రా ఏంట్రా చెప్తారా చెప్పరా అక్క చూడక్క మన కుందేలు కనిపిస్తలేవా ఏమైందిరా ఏమో తెలియదు రాము లక్ష్మణ గౌరీ రాము గౌరీ సీత సీత అబ్బా ఏం కుందేళ్ళు దొర ఆనాడు మన్యంలో మీ తాత బ్యాస్టియన్ దొర ఏం తిన్నాడో గాని ఈనాడు ఈ గూడెన్ని ఖడ్గ మృగమల్లే తింటాడు కానీ తిను ఈ కుందేలు బాగా కండబట్టి నూనె కారిపోతాడు దొరా తిను దొరా తిను సార్ మీరు కూడా తినండి సార్ చుక్కేసుకోండి సార్ ఏంటి దొర తింటున్నారు ఒక్కసారి కళ్ళు మూసుకొని చూసుకోండి దొర అయ్య చేమకు కూడా చేటు చేయడానికి కుందేళ్ళు దొర తెల్లటి సంత మామలు దొర ఏ అపకారం చేసేలా కాల్చుకొని తింటున్నారు మీరు దొరలో తినాలనుకుంటే అడవిలో పుల్లు ఉన్నాయి అవి తినచ్చు కదా కొన్ని సింహాలు ఉన్నాయి వాటిని ఆటలాడుకుని తినచ్చు కదా కొన్ని పెద్ద ఏనుగులు ఉన్నాయి వాటిని కసకస ఆడుకుని తినచ్చు కదా తినరు భయం అది మిమ్మల్ని తినేస్తాను భయం మీరు మనుషులు కాదు రాక్షసులు మిమ్మల్ని ఆ దేవుడు మంచిగా చూడు ఆగో దేవుడు చూస్తాడో లేదో గాని నేను మాత్రం చూసినా 2 కళ్ళతో 2 పాపాల్ని మూటగట్టుకొని మరీ చూసినా రేయ్ ఎంకయ్యా ఏ ఒత్తిరా ఇది అది 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 వీడు కూతురుదరా ఏరా నీ కూతురా అవుదరా అయితే దాని శీలం నేను పాడు చేయనురా అది నాకు చేత కాదురా దాని మానభంగం చేయనురా అది నా వల్ల కాదురా రేయ్ ఇప్పుడు నువ్వు ఏం చేయాలి చెప్పండి దాని గుడ్డలు మొత్తం ఇప్పదీయాలి అది నా కళ్ళతో నేను చూడాలి ఏరా ఏమి పవర్ఫుల్ ఉందరా నీ కోరిక ఇంగ్లీషోడి మనవడైనందుకు ఇంగ్లీష్ లెవెల్లోనే ఉంది ఇప్పది పో నీ కాల్మొక్తా వచ్చను దాన్ని తీగ లెక్క పెంచిన నా కడుపు తీపంతా పోసి పెంచిన నా బిడ్డ నిడుచుతారా నీ కాల్మొక్తా నువ్వు ఇప్పదీయలేదనుకో మా ఫకీర్ గారు రెడీగా ఉన్నాడు ఏరా నువ్వు పర్మిషన్ ఇస్తే గట్లనే దొరా ఓ అంటారే
ఏంద్రా అడవికి కొత్త దొర వచ్చిండు. ఆడు ఈ గడ్డ పడుకన్నా పెద్దోడు. నమస్తే సార్. ఆపండి. ఏమిటిది? భూమి పూజ సార్. దేనికి? పాపం ఈ మధ్య దొరగారికి ఆరోగ్యం బాగుండడం లేదు సార్. అందుకని ఇక్కడైతే గాలి వెలుతురు బాగుంటుందని చెప్పి గెస్ట్ హౌస్ కట్టించుకుంటున్నారు సార్. ఎవరినడిగి గెస్ట్ హౌస్ కడుతున్నారు? మిమ్మల్ని ఎవరినడిగి ఇక్కడ గెస్ట్ హౌస్ కడుతున్నారు? వాస్తు ప్రకారం ఈశాన్యంలో చెట్లు ఎత్తుండొద్దని చెప్పినా కదా, మరెందుకు నరికించలే? సార్, నేను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పండి. ఎవరి పర్మిషన్ తో ఇక్కడ గెస్ట్ హౌస్ కడుతున్నారు? అడిగిన దానికి సమాధానం చెప్పకుంటే నరుకుతా. ఏయ్, లేవండి, లేవండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. చూసుకోండి, ఆగుండ్రి. ఎవడీడు? కొత్తగా వచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్. ఆఫీసర్ అయితేనే వానయ్య పర్రి అయితేనే నా జాగలోకి వచ్చి నన్ను బొమ్మంటాడ్రా. వీనికేమన్నా లివర్ ఉబ్బిందా, కూర విరిగిందా? Shut up! ఏజెన్సీలో నీకు భూమి ఏట్రా? నీ కులం ఏమిటి? నీ జాతి ఏమిటి? కొండరెడ్డికి పుట్టావా లేక కోయ జాతికి పుట్టావా? సవరలకు పుట్టావా, జాతాపులకు పుట్టావా? అమ్మా బాబు లేకుండా అడవికి పుట్టావా? మా అయ్య ఎవరనుకుంటున్నావురా? సర్దార్ జగ్గారాయుడు. సర్దార్ సర్దార్ సర్దార్? ఎవరికి సర్దార్? ఏ ఊరికి సర్దార్? వాడు సర్దార్ అయితే నేను సర్కార్. ఈ సర్కార్కి సల్యూట్ కొట్టి పొమ్మని చెప్పరా మీ సర్దార్ని. సర్దార్ అంటే పులిరా, పులి. పులి ఊరికైనా పులే, అడవిలోనైనా పులే. మీ బోడి సర్కారీలు మేము ఆడించే సర్కస్ కి తేరాలురా. చెప్పండి చెప్పండి చెప్పండిరా. ఈ జమీనంతా మీ సర్దార్దేనని నొక్కి చెప్పండి. ఈ అడవి మొత్తం ఈ సర్దార్దేనని నొక్కి నొక్కి చెప్పండిరా ఆ పాగల్గానికి. బేవకు, వీళ్ళు లేళ్లు గనక, వీళ్ళు కుందేళ్లు గనక, వీళ్ళు నోళ్లున్న మూగవాళ్లు గనక మీలాంటి రక్తం తాగే పులుల రాజ్యం చెలరేగుతోంది. ఇలాంటి నక్కల తోడేళ్ల రాయబారం నడుస్తోంది. అందుకే నీ ఆగడాలు ఆపడానికి ఈ అడవికొచ్చాను. ఖబర్దార్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అదర్వైజ్ బాబు ముందు ఇక్కడి నుంచి పదండి, తర్వాత చూద్దాం. అయ్యా పోదాంపా. చెట్టుల్లాగా పుట్టల్లాగా అలా సోద్యం చూస్తూ నిలబడిపోయారే. ఈ సమస్య మీది, ఈ భూమి మీది. మాకు భూములేడున్నాయి దొరా. పోడు చేస్తున్న భూముల్నే పాడు చేసుకుని ఈ భూసాములు కమ్ముకున్నాం. అడవిని అమ్మే హక్కు మీకు లేదు, కొనే హక్కు వాడికి లేదు. ఇది సర్కార్ ఏర్పాటు చేసిన చట్టం. సర్కారా? అది యాడుందరా? ఎట్లంటుందరా? ఆ రేంజరే కదా దొర. సర్దార్ జగ్గారాయుడు దొరంటే ఎవరనుకున్నావురా? నిన్ను పుట్టించినోడు, నన్ను పుట్టించినోడు మాత్రమే కాదురా. ఈ ఏజెన్సీలో ఉన్న కొండగాళ్ళందరూ లేళ్లైతే మన అయ్య పులిరా. అలాంటి పులికి ఇప్పుడు అవమానం జరిగింది. ఇప్పుడు మనం ముడుచుకొని కూర్చున్నామంటే ఆ లేళ్ల గిట్టలే రేపు పులి పంజాలవుతాయి. వీల్లేదు. వాడి అమ్మ బాబు మంచం మీద కలుసుకున్న రోజు మళ్ళీ గుర్తుకు రావాలి. ఆ ఆఫీసర్ గాడు ఈ భూమి మీద పుట్టిన రోజే మర్చిపోవాలి. పదండ్రి, ఇప్పుడే అడవికి వెళదాం. షికారి చేద్దాం. ఆ ఆఫీసర్ గాడి కాళ్ళు చేతులు విరిచేసి ఆ మంటాన్ని నక్కలు పీక్కు తినేలా చేయకపోతే
ఈ గడికి తిరిగి రాను, ఈ దొరకి కొడుకునే కాను. పదండ్రి. బయలుదేరుతున్నాను. రేపు ఉదయానికల్లా హైదరాబాద్లో ఉంటాను. థ్యాంక్ యూ సార్. మంత్రి రాజీనామా రగడతో ప్రభుత్వం కదిలింది. అది మంచిదే. ఈ అడవికి సంబంధించిన పాత రికార్డ్స్ అన్ని నేను తీసుకెళ్తున్నాను. గిరిజనులు కాని వాళ్ళు సొంతం చేసుకున్న భూములన్నీ తిరిగి మీకే స్వాధీనం చేయిస్తాను. పోడు భూములు మీకే పంపకం చేయిస్తాను. కానీ మీరందరూ ఒకే మాట మీద ఉండాలి. స్వార్థపరులు ఎరచూపే పైసా కోసం, సారా కోసం జాతిని తాకట్టు పెట్టే నీతి తక్కువైన పని మాత్రం మీరు చేయకండి. వస్తాను. అమ్మా అమ్మా సుఖమా సుఖమా సుఖమా. ఏంది పెద్దయ్యా? అదేనమ్మా, మనకి సాయం చేసే ఫారెస్ట్ ఆఫీసర్ దొరని సంపరీకి ఆ దొరొచ్చిండు. ఏ దొరా? ఆడేనమ్మా, ఆ గండ్రాయవరం జగ్గారాడి దొరలేడు, ఆడి పెద్ద కొడుకు. అది కాదు దొరా. ఖతర్నాక్ కొత్త గా ఆఫీసర్ గాడు పట్నం బయలుదేరుతున్నాడని గాని, బయలుదేరి వెళ్ళిపోయిండని గాని ఒక్క ఫోన్ చేసినారా మీరు? నాకు నన్ను ఇంత దూరం రప్పిస్తారా? ఇంత దూరం రప్పిస్తారా? అడవిలో దున్నపోతులను తిని అడవి దున్నలా ఒళ్ళు పెంచినవు గాని ఆవగిన్నంత దిమాకున్నదిరా నీకు. ఇప్పుడు మించింది ఏముందిరా? ఆడు పట్టణం నుంచి రేపు బయలుదేరుతాడు. మనం ఎదురు ఏదేద్దాం. వాడు గీడనే, ఈ అడవిలనే మా అయ్య ఇజ్జత్ పరేషాను చేసిండు. అందుకే ఈ అడవిలనే వాడి కాయాన్ని కబేళాకు పంపించాలి. అప్పటి వరకు నేను ఈడనే ఉంటా, ఈడనే తింటా, ఈడనే పండుతా. ఏం జరగలే. మీరంతా గట్ల గుడ్ల పగించి చూస్తుంటే పర్యట జరిగింది బే. మీరు వచ్చారు కదా. అరే చూప్, ఇష్టపడి ఇకిలించడం కాదు బే, రేప్ చెయ్యాలి. అయినా ఈ అరుపులు కేకలు అన్ని మామూలేరా ఈ రేపులో. మీరు ఒక పని చేయండి రాబాయ్, కూత వేటు కందనంత దూరంలోకెళ్ళి మందు కొట్టండి, యాడ్ చేయండి. మళ్ళీ నా కంటికి కనపడకూడదు. నేను అరిసినా కేకలేసినా రాకూడదు. చల్ 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 చల్. మళ్ళీ చెయ్యకే. అరే చూప్. చచ్చింది కనుక ఇప్పుడు నేను నీ చావుని. ఏ అక్కకు చెల్లివే? నా చిన్నప్పుడు నీ జాతకం కోసం ఎవరి మెళ్ళో తాళి కట్టావో కదే. నా చిన్నప్పుడు కొండ మీద నుంచి ఎవరిని కిందకు తోసావో గుర్తు తెచ్చుకో. అది నా అక్కరా. ఆ అక్కకు నీ చెల్లిని. Hey!
చెప్పండి నిజం చెప్పండి. ఆ మైనర్ బాబును చంపింది ఎవర్రా? చెప్పండి నా యాళ్ళారా చెప్పండి. నువ్వు ఈ గూడానికి నాయకునే కదా? చెప్పు, నీకు తెలవకుండా ఇక్కడ ఏమి జరగదురా? చెప్పరా, మైనర్ బాబుని చంపింది ఎవరో చెప్ప. ఆగుండ్రి దొరా, ఆగుండ్రి. మైనర్ బాబుని చంపింది ఎవరో తెలుసు దొరా, నాకు తెలుసు. నీకు తెలుసా? తెలిస్తే ఎందుకు చెప్పలేదురా? చెప్పు, ఇంతసేపు ఎక్కడ ఉన్నావు? ఏ గడ్డ నోట్లో పెట్టుకున్నావురా? చెప్పు, ఎవరు చంపారో చెప్పు. చెప్పరా? నా బిడ్డే దొరా మైనర్ బాబుని చంపింది. నీ బిడ్డ? అవును దొరా. అవుదరా, నా బిడ్డే మైనర్ బాబుని చంపిండు. అవుదరా, నేనే చంపాను. నన్ను తీసుకెళ్ళండి. నేనే చంపలేదు. అనుకున్నా, నేనప్పుడే అనుకున్నా ఖచ్చితంగా నువ్వే చంపుంటావని. ఇది చంపలేదు దొరా, దీనికి మద్దెప్పింది, గాలి సోకింది. రాత్రంతా బాణమతి మంత్రం చదివిద్దామని గుడికి తీసుకెళ్లి ఇప్పుడే తీసుకొస్తాడా. కాదు, నేనే చంపింది. రే బాడు, ఏంది అది? నన్ను కాపానికి నువ్వు కట్టకట్టాలని వెళ్తావా? త్వరా, నేనే చంపినా. లేదు, అబద్ధం. మా అక్క అబద్ధం చెప్పింది. నేనే చెప్పేది. నువ్వు ఎట్ట చంపుతావురా? నీకెట్ట సాధ్యం అవుతుందిరా? ఏ ఎందుకు చంపలేను తోరా? గప్పుడు తోడేళ్ళని చంపలే, గంతకు ముందు అడవి పందిని చంపలే, గట్లనే చంపిన. ఎలుక్కోటు, పెద్ద ఎలుక్కోటు. 4 రోజుల ముందు మా పొలానంతా నాశనం చేసినది. 15 రోజుల ముందు మా పశువులన్నిటినీ చంపేసింది. వారం రోజుల ముందు మా తమ్ముడిని కూడా ఇట్టుకెళ్ళిపోయింది. దానికోసమే కాపు కాస్తాండ. రాత్రి అదే ఎలుగుడ్డు అరుపులు, ఆటల్లాంటి అరుపులు వినిపించినాయి. గురి చూసి బాణం దబాయించి పొదల్లోంచి ఎలుగుడ్డు పారిపోతా ఉంటే ఎంటబడి బాణాలు వదిలిన. తీరా చూస్తే అది ఎలుగుడ్డు కాదు దొరా, మైనర్ బాబు. పొరపాటును చంపినా దొరా, నేనే చంపినా. అవును, ఆ పోరగాడు చెప్పింది నిజం. ఆడే చంపిన. పోలీస్ దొరా, ఆ దొరబాబుని చంపింది నేనే. నన్ను తీసుకుపోండి. వీళ్ళందరూ నన్ను కాపాడికి నా చుట్టూ దరిగడుతున్నారు. నన్ను తీసుకోండి, నన్ను తీసుకోండి. నో, చుక్కం అబద్ధం ఆడుతోంది. ఈ హత్యకు నేనే ఐ విట్నెస్. ఈ కుర్రాడే మైనర్ బాబుని చంపాడు. మరి అది చంపేనట్టుంది. లేదు బాబు, మా సుక్కమ్మకి గూడు వాళ్ళంటే ప్రాణం బాబు. కుందేళ్ళు చచ్చిపోతే ప్రాణం విలువెల్లాడిపోయింది. ఎక్కడ మా బుడ్డోడు ప్రాణాల మీదకి వస్తుందోనని ఆ నేరం తనే చేశానని తన నెత్తి మీద వేసుకుని మీతో అబద్ధాలు చెప్తుంది దొరా. కావాలంటే మా గూడు వాళ్ళందరినీ అడుగుంటారు దొరా. మైనర్ బాబుని మా బుడ్డోడే చంపిండు దొరా. అవును బాబు, అమ్మాల మీద ఆన బాబు. మైనర్ బాబును చంపింది నా బిడ్డే బాబు. విన్నారుగా, కుర్రాన్ని తీసుకెళ్ళండి. ఫారెస్ట్ పోలీస్ స్టేషన్ లో రిమాండ్ లో ఉంచండి. ఎఫ్ఐఆర్ రాయండి, కేసు ఫైల్ చేయండి. అది కాదు సార్. షట్ అప్. పై ఆఫీసర్ గా చెప్తున్నాను. డూ వాట్ ఐ సే. తీసుకెళ్ళండి. పద. అక్క, పోయొస్తానక్క. సారు, నువ్వంటే అక్కకు చాలా ఇష్టం. అక్కని మనువాడతావు కదూ? మనువాడి వీడికెళ్ళి దూరంగా తీసుకుపో. నువ్వు మనిషి అనుకున్నాను. కాదు, మృగానివి. వాళ్ళకన్నా పెద్ద మృగానివి.
నా పీక నొక్కి ఆ పసిపిల్లోని జైలుకి పంపిస్తావా? అధికారం చేతిలో ఉంది కదని అబద్ధాన్ని నిజం చేస్తావా? చెయ్యి, బాగా చెయ్యి. ఇది ఒక అందుకు మంచిదే. రాత్రి యాటాడి ఒక జంతువుని చంపిన, ఇంకా యాటాడడానికి 2 ఉన్నాయి. ఆ రెండింటిని రాత్రే చంపి తానాకి వెళ్తాను. ఎందుకు చంపిన గాడి చెప్పుకుంటాను, నా పానాన్ని విడిపించుకుంటాను. ఆగు. అరెస్ట్ చేసి నేనే వాడిని విడిపిస్తాను. కక్షతో కావాలని నువ్వు వాడిని చంపేవు అన్నావంటే నీకు ఉరిశిక్ష వేస్తారు. పసివాడు పొరపాటున బాణం వేశాడు అంటే క్షమించి వదిలేస్తారు. అందుకే వాళ్ళ నాన్నతో మాట్లాడి నేనే ఈ పని చేశాను. చూడు చుక్క, హింసకు హింసే ప్రతీకారం అయితే మానవజాతి మసైపోతుంది. మానవత్వం, మాతృత్వం కలబోసిన బొమ్మే ఆడది. ఆ ఆడది పగ తీర్చుకునే ఆయుధం అయితే సృష్టికి అర్థం మారిపోతుంది. ఈ సృష్టి అంతా నాశనం అయిపోయి నాకేంటి? నాకని నా వాళ్ళని కాల్చి బూడిద చేస్తే ఏమైంది? ఎవరు ఆదుకున్నారు? నాకు అమ్ముందా, అయ్యున్నాడా, అక్కుందా? ఎవరు లేరు. నా వాళ్ళందరినీ ఆ దొరగాడు పొట్టను పెట్టుకున్నాడు. నాకెవ్వరు లేరు. నాకంటే మడిసిన మొట్ట గుడిసంత లేవు. నువ్వు నా కొడుకును చంపినవంటే నమ్మనీకి నేనేమైనా జంగిల్లో పాగలగా అనుకున్నావురా? చెప్పు, ఎవడు నా కొడుకును చంపింది? చెప్పు, ఎవరు? దొరా, చుక్కమ్మని ఒక తిక్కల పోరి ఉంది. గది నేనే చంపినా అని లొల్లి చేస్తా ఉంటే ఆ ఆఫీసర్ వచ్చి నోరు మూసి ఇదే దొరా, దీని కొవ్వు కాగిపోతాంది. మైనర్ బాబును చంపింది ఖచ్చితంగా ఇదే దొరా. గిదే అని గదమాయిస్తావేంద్రా? నేనే చంపినానని ఆడ జమాయించి చెప్పలే? అవును, నేనే చంపినా. నువ్వు చంపినావే నా కొడుకును? నువ్వు చంపినావే? ఇదేనంటా ఎవరు చంపింది? కొండ ఎలుకలను తెప్పించండి, ముదిరిన తొండలను తీసుకెళ్ళండి, కుమ్మరి పురుగులతో దీని బొడ్డును దొరిపించండి. ఎందుకు ఇది నా కొడుకును చంపిందో కక్కించండి. చెప్పవే, చెప్పు, ఎందుకు చంపినవే? అసలేం చిత్రం జరిగింది? తొక్క ఎర్రగా ఉన్న పిక్కవని నా కొడుకుని తాన చేరుంటాడు. చెప్పు, ఎందుకు చంపినావు? చెప్పు, చెప్పవే. మాతంగి కన్నె లెక్క మా వాని మగతనం మీద నువ్వు మోజుపడితే అడు ఒప్పుకోకుంటే కచ్చగట్టి వాడిని చంపినావా? చెప్పు. నా ఆశల రాజుని చంపినావు కదే, నా ఇంటి దీపాన్ని ఆర్పినావు కదే, నా రాజకీయ పార్టీకి కాబోయే వారసుని నిలువునా కూల్చినావు కదే. ఏడుస్తున్నావురా దొరా? ఎనిబోతికి ఆడన ఏడుపు వస్తాదురా. ఏడవరా, బాగా ఏడవరా, గుండెలు పగిలేటట్టు ఏడవరా. కొండ మీద బండరాయి దొల్లినట్టు నేల మీద పడి పొర్లి ఏడవరా బద్మాష్. 7 ఏళ్ల పిల్ల ఇదే ఏడుపుని ఇక్కడ ఈ కడుపులో కుక్కుని బతికింది కదరా. ఎందుకు? నీ చావుని చూడ్డానికి. అడవిలో లేడిని కొట్టినట్టు, పిచ్చి కుక్కని పట్టినట్టు ఉచ్చ బిగించారు కదరా బాక్కకి. తిరగరా, వెనక్కి తిరిగి నీ వీపుని ఒక్కసారి చూసుకో. నీకు దాన్ని గుర్తు చేసుకో.
నీ పాపాన్ని యాద చేసుకోరా కుక్క. నీ కొడుకు అరిచేతుల గీత వంకర తిరిగిందని, జాతకం బాలేదని మా అక్క మెళ్ళో తాళి కట్టించి దాని మరణ యాత్ర పెట్టి మారకొచ్చేసి చంపారు కదరా మీ నోళ్లలో ఊర గేదెలు ఉత్తల పొయ్యా. చెల్లి చెల్లి అని అరుస్తూ నా కళ్ళ ముందే చనిపోయిన మా అక్క గుర్తు ఇంకా ఏ కళ్ళలోనే ఉందిరా. ఆ గురినే గుర్తు పెట్టుకుని ఉంచుకున్నాను. నీ కొడుకు నా కంట పడేసరికి నా అమ్మల పొదిలో ఎన్ని బాణాలున్నాయో అన్నిటినీ సారించి సారించి నేనే చెప్పినాను. కథ అయిపోయింది అనుకోవద్దు, చంపుతా. నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేస్తా. దీన్ని కాళ్ళు చేతులు కట్టి తల కిందులుగా వేలాడదీసి కింద కష్టం పెట్టి చంపేయండిరా. తీసుకోండి, పైకి గుంజండిరా, గుంజండి. ఈ నేసేయండిరా. ఏంటి అరే చూప్, ఇంకా చూస్తారేందిరా? అంటించండి. అరెస్టం సార్. వీడి దారుణం చేస్తాడని హైయర్ అఫీషియల్స్ కి పిటిషన్ పెట్టాను. వీళ్ళు కుమ్మక్కయ్యారు సార్. వీడిని ఇలాగే వదిలేస్తే నిప్పు లేకుండానే అడవిని అంటించేస్తాడు సార్. అరెస్టం సార్. టేక్ హిమ్ ఇంటు కస్టడీ. సారీ మిస్టర్ విజయ్, ఆనవాయితీగానే మీరు సస్పెండ్ అయ్యారు. లుక్ మిస్టర్ విజయ్, ఏ అధికారానికైనా కొన్ని హద్దులుంటాయి. మీరు వాటిని మీరే ప్రవర్తించారు. ఒక టెర్రరిస్ట్లా, ఒక ఉగ్రవాదిలా రెచ్చిపోయారు. లిటరల్లీ యూ హ్యావ్ యాక్టెడ్ యాజ్ అ టెర్రరిస్ట్. హ్యాండ్స్ ఆన్ ద వాల్. యు ఆర్ సస్పెండెడ్ అండ్ రిలీవ్డ్. నో సార్, నో. ఐ విల్ నాట్ రిలీవ్ మై సెల్ఫ్. ఐ జస్ట్ రిజైన్. వాట్ డు యు మీన్? అధికారానికి హద్దులుంటాయి గాని అమాయకుల్ని ఆదుకోవడానికి ఉండవు సార్. సేవకు ఆంక్షలు పెట్టి సస్పెండ్ చేస్తే రిజైన్ చేయడం కంటే మంచి మార్గం వేరే లేదు సార్. బట్ వన్ థింగ్ సార్, నేను ఈ యూనిఫామ్ ని మాత్రమే తీసేస్తున్నాను. నా కంఠంలో ఊపిరుండగా ఈ కారడవిని విడిచిపెట్టాను, ఈ మేనిటర్స్ ని వదిలిపెట్టాను. కాలేదు కదమ్మా నా బంగారు తల్లి. ఏమైనది సుక్కమ్మా? అయ్యో
పెద్దయ్యా, అన్నమాట నిలబెట్టుకోలేకపోయాను. నీ బిడ్డను విడిపించి తీసుకొస్తాను అన్నాను. విడిపించాను, తీసుకొచ్చాను. కానీ ప్రాణాలు లేకుండా తీసుకొచ్చాను. నన్ను క్షమించు పెద్దయ్యా, క్షమించు. నీ బిడ్డ చావుకి కారణం నేనే పెద్దయ్యా. యుద్ధం అంటూ మొదలైనాక ఎవడో ఒకటి చావాలి కదా దొర. అది నా కొడుకే అయినందుకు మా జాతికి నాకు ఎంతో గర్వంగా ఉంది దొర. ఎంతో గర్వంగా ఉంది పెద్దయ్యా, పోయిన నీ బిడ్డను నేను తిరిగి తీసుకురాలేను. కానీ ఈ క్షణం నుంచి నేను నీ బిడ్డను, నీకు బిడ్డలేని లోటు నేను తీరుస్తా బాబు. అవును పెద్దయ్యా, మీకు అండగా ఉన్నానని నన్ను అడ్డు తొలగించుకోవడానికి ట్రాన్స్ఫర్ చేశారు. నేను ఉద్యోగాన్ని వదిలేశాను. మీలో ఒకటిగా, మీ జాతిలో ఒకటిగా మీతోనే ఉండదలుచుకున్నాను. కానీ నేను ఇక్కడే ఉంటే మీ జాతికి ఎవరో ఒకరు మచ్చ వేస్తారు. మీకెవరికి అభ్యంతరం లేకపోతే చుక్కమ్మని నేను పెళ్లి చేసుకుంటాను. దొరా, నమస్తే దొరా. ఏమ్రా గూడెం మొత్తం గదిలో వచ్చారు. నిన్న పెళ్లి చేసిరు, ఇవాళ వదిలిపెట్టి వెళ్ళిపోయినా ఏం కథ? అయ్యగారు మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడతావు. మాట్లాడుతున్నాడు సార్. లేదోరా, రేత్రి జవాన్లు వచ్చిండ్రు. కొత్త ఆఫీసర్ ఇయ్యాలే వచ్చి ఛార్జ్ తీసుకుంటారు. గానికి రికార్డు చూపించాలని తోలుకపోయిండ్రు. వల్ల రాలే, ఇటుక తీసుకొచ్చిరా. ఏమ్రా? వచ్చిండు సార్, ఫైల్ అన్ని అప్పచెప్పిండు. హైదరాబాద్ పోయిండు. హైదరాబాద్ వెళ్ళిపోయిందా? రాత్రి కూడానికి రాలేదు దొరా. గిరిజన భూములు కొట్టేసేదానికి దీన్ని పెళ్లి చేసుకున్నాడు. ఆడి కులపదాన్ని పెళ్లి చేసుకోవడానికి గుట్టు చెప్పుడు కాకుండా చెక్కేసింటాడు. ఏంది దొరా మీరు మాట్లాడేది? తమాషా చేయకండి దొరా, ఇది నా బ్రతుకు సమస్య. రాత్రి వెళ్ళినోడు ఇప్పుడు దాకా రాలేదంటే యాడికి వెళ్ళాడు, ఏమైపోయాడు? మీకు నా మీద కాపు ఉంటే నన్ను సాధించండి. నా పెనవిని ఏం చేశారో చెప్పండి దొరా, చెప్పండి. ఇగో ఇలా కాళ్ళ మీద పడితే నెత్తికెక్కుతారమ్మా. ఒక్కమ్మా, ఆఫీసర్ గారు దేవుళ్ళు అంటాడమ్మా. ఆహా అని మంచోడు. వస్తాడమ్మా, తప్పకుండా వస్తాడు. ఏదో అర్జెంట్ పని మీద హైదరాబాద్ వెళ్ళి ఉంటాడు. వస్తాడమ్మా. లేదు రమ్ములన్న, నాకేదో భయంగా ఉంది. భయం అయితే, నీకు అంతగా భయం అయితే పోలీస్ స్టేషన్కి వెళ్దాం, ఆడ కంప్లైంట్ ఇద్దాం. అడివంతా గాలించినాం, ఏడా కనిపించలేదమ్మా. చుట్టూ గూడెలన్నీ ఎత్తినాం, ఆడా కనిపించలేదు తల్లి. చుక్కమ్మా అయ్యా నీకెవరైనా కనిపించారా? రైలు స్టేషన్లు ఎతికాం, జాడలే. బస్ స్టాండ్లు ఎతికాం, జాడలే. చుక్కమ్మా, నీకు కనిపించిందా? అగుపించిండమ్మా. ఎక్కడ? గాడున్నాడమ్మా. చెప్పయ్యా. రండి చూపిస్తా.
అదృష్టాన్ని నా ఓడిపాల పెయ్యంగా మూట కడుతున్నావే దేవుడా, ఈ కళన నిజమవుతుందని అనుకున్నాను. తోడ్చేసినావయ్యా, నా కళని తోడ్చేసినావయ్యా. చుక్క నీ ముక్కన చుక్కనవుతా, నా కంటిని కాగడా చేస్తా, నీ కూడానికి కాపలా కాస్తానన్నావే. నువ్వు ఎవరికి కాపలా కాయడానికి వెళ్ళావయ్యా? మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళావయ్యా? అయ్యా అయ్యా, అన్ని కూడా జనం మన మీద తిరగబడ్డానికి ఎగబడొస్తుండ్రయ్యా. ఎవరి మీద దాడి చేయడానికి ఇలా కట్టకట్టుకుని బయలుదేరారు? ఏ కొడుకు మా ఆఫీసర్ గారి తల తరిగి మొండిగా మిగిల్చాడో ఆడి తల నరకడానికి. ఎవడు మా గూడెం వాడపడుచు పారాన్ని రక్తంతో రంగరించాడో ఆడి రక్తం కళ్ళ చూడడానికి. డోంట్ టాక్. చచ్చిందెవరో చంపిందెవరో తేల్చడానికి మేమున్నాం, మా డిపార్ట్మెంట్ ఉంది. అబ్బో ఉన్నారండి, ఉన్నారు. జాతర అయిన తర్వాత జాకెట్ ముక్కలు ఏరుకోవడానుకున్నారు. శవం వెళ్ళిన తర్వాత చిల్లర ఏరుకోవడానుకున్నారంటే త్వరగాళ్ళకి ఊడిగం తీయనీకున్నారు, మాకు న్యాయం తీయనీకున్నారు. షడప్ రాస్కెల్. అసలు ఆ లోయలో తల లేకుండా మొండింగా పడి ఉన్న ఈ శవం మీ ఆఫీసర్దేనని ఎలా చెప్పగలవు? మీకు తెలీదా ఈ శవం ఎవరిదో? మీ పెళ్ళాల సాక్షిగా, మీ బిడ్డల సాక్షిగా, మీరు నమ్మే ఆ దేవుళ్ళ సాక్షిగా మీ గుండెలు మీరు చేసుకుని చెప్పండి, ఈ శవం ఎవరిదో మీకు తెలీదు? అది ముమ్మాటికి ఆ ఆఫీసర్ గాని శవమే. నేను పీక నరికిన మొండెవే. ఏం పీకుతారా? సవటకారి చట్టము, శతగాని శాసనము ఆనేమి చెయ్యొద్దని, ఆనికేమైనా జరిగితే బాధ్యత నాదని లక్ష్మణ రేఖకి సార్రా. ఆడి తల నరికి మొండ్యాన్ని అడవిలో పారేసి శిరుసు తీసుకొచ్చి నరుడు చూడని నా నట్టింటి నేలమాడిగలో పెట్టినా రావణ గీత గీసిన. అగో గాడ చూడండి, కాతల దొరికితేనే కేసు, మొండాన్ని చూపితే కేసు మొండి కేసుద్దని తెలియదనుకుంటా దానికి. చెప్పండి చెప్పండి రా. రుజువులు సాక్ష్యాలు ఎవరికి కావాలి? ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి. పోండి. కోర్టుకు పోయి ఏం చెప్పుకుంటావో చెప్పుకో. దొరలు పోలీసులు దొంగలై నా మెళ్ళలో పుస్తి కట్టిన నా పెనవిడి తల నరికేసి మొండాన్ని పారేశారు. పెనవిడి చనిపోయిన 10 రోజులకి తాళి తెచ్చాలి, బొట్టు చెరపాలి, అది ఆచారం అయ్యా. తలను దాచేసి ఈ మొండ నా పెనవిడిది కాదంటున్నారు. అసలు ఆ పెనవిడి బతుకున్నాడా చనిపోయాడా? ఈ తాళి ఉంచాలా తెచ్చాలా, పొట్టు ఉంచాలా చెరపాలా, ఏం చేయాలయ్యా? అది మీరే తేల్చాలి. అలా తేల్చకపోతే నా పెనవిటిలాగే నేను కూడా ఇక్కడే పీరుగైపోతానయ్యా, పీరుగైపోతాను. చెప్పండి అయ్యా, చెప్పండి. యువర్ ఆనర్, ఈ కేసు పూర్తి వివరాలు మీ దగ్గర ఉన్నాయి. తలలేని మొండెం తన భర్తదని ఈ చుక్కమ్మ వాదన. కానే కాదు, అసలు అందుకు సాక్ష్యాధారాలు ఇవ్వన్నది గౌరవనీయ పోలీస్ శాఖ వారి వాదన. అయినా మానవతా హృదయంతో కోర్టు వారు ఈ కేసును అడ్మిట్ చేశారు. కానీ అసలు తలకాయ లేని శవంలాగే ఈ కేసుకు కూడా తలా తోకలేదు. అందుకని ఈ కేసును కోర్టు వారు పూర్తిగా రద్దు చేయవలసిందిగా కోరుతున్నాను. మీ తరఫున వాదించడానికి వకీలు ఎవరైనా ఉన్నారా అమ్మా? హాజిర్ హూ జనాబ్. హాజిర్ హూ. नमस्कार, आदाब से वकील भीमला। పేరు చివరలో లా ఉందని రాంగ్ రూట్ లో భీముడిలాగా పిడిగుద్దులు లాయర్ అనుకోకండి. మా జాతి పెట్టిన పేరు. కమ్ టు ద పాయింట్. ఈ అమ్మి
నా భర్తని చంపారు. చంపిన వాడిని అరెస్ట్ చేసి శిక్షించి నాకు న్యాయం చేయండి అంటుంది. నో 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 నో, అసలు చచ్చిన వాడు నీ భర్తే కాదు. అన్ని కాదు, మీ ఇద్దరి తలలు తెగ నరికి కోట గుమ్మానికి దిష్టికాయ లెక్కగట్టా. గా పీనుగు గా ఆఫీసరు గానిది కాదు అని చెప్పమన్నా గాని గా ఆఫీసరు బతికే ఉన్నాడు. ఆడు పట్నం పోయిండు, ఆడిని బండెక్కిచ్చినాం, ఆడిని పండబెట్టినాం, ఆనయ్య పిర్రి పెట్టినామని చెప్పమన్నారా? అట్లా చెప్పకపోతే ఈ కేసు నిలిచేటట్లేదోరా. ఇప్పుడు ఆ ఆఫీసరు గాన్ని 48 గంటల్లో అప్పచెప్పమన్నారు. 7 నుంచి తీసుకొస్తావురా? నీ అయ్య నోట్లో పచ్చగడ్డి వెట్ట 7 నుంచి తీసుకొస్తావు. తలకు చుట్టుకుంది మా డిపార్ట్మెంట్కి అయితే డొంకలో ఆంబోతులా మీరెందుకండి రంకెలేస్తారు చండాలంగా? ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మీరు తడిగుడ్డ వేసుకుని పడుకోవాలి చండాలంగా. దానికి తగిన గ్రౌండ్స్ నేను తయారు చేసుకొచ్చాను. రైట్, ఇంట్లో ఉండే తలను తీసుకెళ్ళండి. ఇది ఆముండేందేనని చెప్పండి. ఆ చచ్చింది ఆఫీసరేనని తేల్చి పారేయండి. అడవికి నిప్పు పెడితే బుక్కల్లో నుంచి బయటకు వచ్చాయంట నక్కలు. ఆఫీసర్ని తీసుకురాకపోతే రాంగ్ రూట్ లో కటకటాలు వెనక వెళ్తారని బెదిరిస్తే తలను తీసుకొచ్చి అప్పగించారు డిపార్ట్మెంట్ వీరులు. సో యువర్ ఆనర్, శవం ఆఫీసర్దే అని నిర్ద్వందంగా తేలిపోయింది. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. నా ప్రశ్నకు సమాధానం ఇది కాదు. నా పెనివిటిని చంపిన ఆ రాక్షసుడెవడో అది అది తెలియాలి. తన ప్రాణానికి ముప్పుందని తనకేమైనా అయితే ఆ జగ్గారాడే కారణాన్ని పిటిషన్ పెట్టాడు నా పెనివిటి. నా పెనివిటిని చంపింది ఆ జగ్గారాయుడే. అతని ఖైదీ చేస్తారా? మీరందరూ ఇంటి చుట్టుముట్టండి. లోపల నుంచి ఎవరిని బయటకు వెళ్ళనివ్వకండి. అలా వెళ్ళాలని ఎవరన్నా ప్రయత్నిస్తే షూట్ చేసి పారేయండి. సంచెళ్ళేస్తారా? సింహాన్ని భూమిలో పెడతారా? రండ్రా రండి. ఎవడి రొమ్ములనక దమ్ములున్నాయో ముందుకు రండి. మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటండి చండాలంగా? ఇలా కోర్టు ఇచ్చిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఉంటే దేశంలో ఉండే జైళ్ళన్నీ చాలా మంది దేశ నాయకులతో చండాలంగా నిండిపోయి ఉండేవి. మరి చెయ్యకపోతే ఈ అడవడంతా ఎందుకు? జనం కోసం, పత్రికల కోసం, కోర్టు కోసం. గట్లయితే ఏం చేయాలి? మూటామూలే సర్దుకోవాలి. కొన్నాళ్ల పాటు ఏ నేపాల్కో మలేషియాకో టూర్ పేరు మీద పారిపోవాలి చండాలంగా. అమ్మా అమ్మా చుక్కమ్మ తల్లి, ఈ సంగతి విన్నావా అమ్మా? జడ్జి గారు చెప్పినట్టు దొరని పోలీసులు ఖైదు చేయలేదమ్మా. 10 రోజులకు ముందే ఇతర దేశాలకు వెళ్ళిపోయినట్టు తప్పుడు కబురు చెప్పించారు. రాత్రికి రాత్రే ఇతర దేశాలకు పంపించేశారు. కళ్ళ ముందంత ఘోరం జరుగుతుంటే ఈ కోర్టులు ఎందుకు? న్యాయం గెలిచిందన్న సంబరం ఎందుకు? ఓడిపోయాం, పూర్తిగా ఓడిపోయాం. కాదు, ఇప్పుడిప్పుడే మీరు సాంఘికంగా, నైతికంగా, మానసికంగా గెలిచారు. మూయించిన ఒక వీరుని కంఠం 1000 గొంతుకల విప్లవ శంఖం. పతిత దళిత జనరణ హూంకారం, ప్రళయ సమయ దిగ్గజ ఘీంకారం. అనాథులంతా, అశాంతులంతా, అభాగ్యులంతా, అనేకులింకా తీవ్ర ధ్వనితో, దీర్ఘ శృతితో విప్లవ శంఖాలు పూరించాలి. ఇప్పుడు తరతరాలుగా అంతరాలు పెంచుకుని అంతస్తులు కట్టిన గుంట నక్కలు మీ దాడికి భయపడి, మీ దాడికి సిగ్గుపడి వాళ్ళు నరకే తనను వాళ్లకు వాళ్లే తెచ్చుముండానికి చేర్చారు. ఇది మీ విజయం కాదా? కటకటాల్లో పడలేక దొంగల్లా, పిరికి పందల్లా, వట్టి వెదవల్లా ఊరు వదలి, వాడ వదలి, దేశాన్నే వదిలి పారిపోయారు. ఇది మీ విజయం కాదా? ఇక మీరు మీ జాతి ఆర్థిక విజయం సాధించాలి. ఇంతకాలం మీరు ఏ భూముల్లోకి కూలికి దిగి కిరాయి విత్తనాలు చెల్లారో ఆ భూమిలో మీవి. మీ పేర్లతో రిజిస్టర్ చేయించుకోండి.
మీ మాంసపు ముద్దలతో కట్టిన దొర కట్టడాల్ని తిరిగి మీరే ఆక్రమించుకోండి. ఆనాడు అడవిలో అల్లూరి సీతారామరాజు ఏ విధమైన పంచాయతీ రాజ్యాన్ని స్థాపించి ఆదర్శంగా నిలిచాడు, అదే రాజ్యాన్ని మీరు సాధించండి. మీదైన సామ్రాజ్యాన్ని స్థాపించుకోండి. కోర్టులు మీవి, సైనిక బలాలు మీవి, బలగాలు మీవి. పాలకులు మీరే, పాలితలు మీరే. ఊరి బయట గోళ ఉన్నారమ్మా. వేధించకద్రా. మా అక్కని చంపావు, మా అయ్యను నిలువునా తగలబెట్టావు, నా పెన్నుడిని చంపావు. ఆ రోజు కోర్టులో మా ముందు నిలబడలేక పిరికోళ్ళ పారిపోయావు. నీ అబ్బా, ఇది మా కోర్టు, జనం కోర్టు, ప్రజా కోర్టు. చెప్పండి చెప్పండి, నేనేం చేయాలో? ప్రజలందరిది ఒకటే తీర్పు. వీళ్ళని ముక్కలుగా నరకాలి, మంటల్లో కాల్చాలి, తలకాయ తీయాలి. ఆమె చెప్పిందే చట్టం, చేసిందే శాసనం.
ఆమె పన్నులు వసూలు చేస్తుంది, ఆమె తీర్పులు చెబుతుంది. ఏమిటిది అసలు? పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నట్టా లేనట్టా? సార్ నాకు అప్పగించండి. నువ్వా? ఆఫ్టర్ ఆల్ ఒక సిఐవి. అడవి చుక్కని ప్రాణాలతో పట్టుకొస్తాను, లేదా నా ప్రాణాల్ని డిపార్ట్మెంట్కి బలి చేస్తాను. ఆగండి ఆగండి. ఏయ్, ఎవత్ర అడవి చుక్క? దానికోసం మీరంతా ఎందుకు ప్రాణాలు ఇస్తారు? చెప్పండి రా, చెప్పండి. 10 లక్షలు, 10 లక్షలు. నువ్వు చెప్తావా? చెప్పు 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 చెప్పు. కానీ కత్తి కావాలి దొరా. కత్తా? కత్తేంటి? మంగళ కత్తి దొరా. మంగళ కత్త దేనికి? అదే దొరా, నువ్వు 10 లక్షలు ఇస్తానన్నావు కదా, నా నెత్తి మీద బొచ్చంతా గొరిగి నీ 10 లక్షలకి 10 రెట్ల బొచ్చు తిరిగిద్దామని దొరా. హలో హలో, ఎవరు? నేను చట్టం పరిధిలో ఉన్నవాణ్ణి. నీకేం కావాలో చెప్పు. ఒక్కసారి నీతో నేను మాట్లాడాలి. అవసరం లేదు. నాకు అవసరం ఉంది. నీ అవసరం కోసం నేను అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళ చుట్టూ మందు పాత్రలు పెట్టండి, కాలు కదిపితే పేల్చి పడేయండి. సుఖమా, వద్దు, తొందరపడద్దు, నా మాట విను. ఎవరిని చంప. సుఖమా, నీతో మాట్లాడడానికి ఒక్క అవకాశం ఇవ్వు. చూడు, నేను చెప్పేది విను. నేను పోలీస్ ఆఫీసర్గా రావడం లేదు, మామూలు మంచిగా వస్తున్నాను. నేను చెప్పేది నచ్చకపోతే నీకేది కావాలంటే వచ్చాయి. ప్లీజ్ సుఖమా, నా మాట విను. మా వాళ్ళకి ఫోన్ ఇవ్వు. అలాగే. పెద్దయ్య, వాళ్ళందరినీ సోదా చెయ్యి. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ తీసేసుకో. పోలీసులందరినీ అక్కడే ఉంచి అతనికి మాత్రం గంతలు కట్టి తీసుకో. చెప్పు చెప్పు పోలీస్ దొరా, మాట్లాడాలంటివిగా, 10 నిమిషాలు కావాలంటివిగా. చెప్పు. మాట పడిపోయినాదా, నాలుక తెగిపోయినాదా? సుఖమా, నువ్వేం చెప్పద్దు. నువ్వేం చెప్పాలనుకున్నావో నేను చెప్తా. ఎవరు ఎన్ని తప్పులు చేసినా, ఎందరి గొంతులు కోసినా చట్టాన్ని మాత్రం నీ చేతుల్లోకి తీసుకోవద్దు. తప్పు. మృగాలు చేసే పనులు మనుషులు చేయొద్దు, వాళ్ళని విడిచిపెట్టు అని చెప్పడానికి వచ్చావు కదూ? అది కాదు సుఖమా. వద్దు, నువ్వేం చెప్పొద్దు, నే చెప్తా. వాళ్ళు నేరస్తులు, తప్పు చేశారు. అయినా సరే వాళ్ళని శిక్షించాల్సిన నువ్వు కాదు, మేము. మా కాకి బట్టలు, మా నల్లగుడ్డలు అని చెప్పడానికి వచ్చావు కదూ? వీళ్ళకి కట్టిన కట్లు విప్పి నీ చేతిలో పెట్టి పెళ్లి కొడుకు లెక్కన నీ అంట పంపిస్తే వీళ్ళని ఏసీ కారులోకి ఎక్కించి వీళ్ళని కోర్టుకు తీసుకెళ్లి వీళ్ళకి ప్లీడర్ని పెట్టి బల్ల బుద్ధి వీళ్ళ నిర్దోషులని చెప్పేస్తావు. నువ్వు ప్రమోషన్ కొట్టేస్తావు. రాయ్ పోలీసురా, ఎవరికి తెలియదురా మీ గొప్ప వాళ్ళ గోత్రాలు. రాయ్, తుపాకీ అంటే ఏమిటో తెలియని ఒక కోయ జాతి పిల్ల, చావంటే ఏమిటో తెలియని ఒక కొండ జాతి పిల్ల, చెట్టు చేమ పూలు పళ్ళు తప్ప
మీ నీచమైన ప్రపంచం చూడని ఒక గిరిజన పిల్ల కుందేలు కాలుకి దెబ్బ తగిలితే రక్త బొట్టు చూసి కన్నీటి బొట్టు రాల్చిన ఒక గిరిజన పిల్ల ఈ రోజున తుపాకీ చేత పట్టి వీళ్ళ గుండెలను నా చేర్చడానికి ఇక్కడ నిలబడింది అంటే ఈ గుండెల్లో ఉన్న బాధ, ఈ గుండెల్లో ఉన్న కథ మీకేం తెలుసురా? మీకేం తెలుసురా? నువ్వు ఒక పోలీసోడిగా కాదు, ఒక మామూలు మనిషిగా వస్తానన్నావే. నీలో చీముంటే నెత్తురుంటే, నువ్వు తినేది అన్నం అయితే, నువ్వు నీ అమ్మకే పుట్టుంటే, నువ్వు నా స్థానంలో ఉంటే, ఇక్కడ జరిగిన గౌరవం నీ జాతికే జరుగుంటే, వాళ్ళు వీళ్ళు అయితే నువ్వేం చేసుండేవాడివి? నన్ను నన్ను ఏం చేయమంటావు? చెప్పుదరా, చెప్పు. సుఖమా, నేను ఆపినా చల్లారంది నీ పగ, వద్దన్న ఆగనిది ఉద్యమం. ఒకవేళ ఆపితే నువ్వు మహంకాళివవుతావు, ఆ తర్వాత రుద్రకాళివవుతావు. అమ్మవారికి ఆవేశం వచ్చినప్పుడు బలివ్వాలి. తీసుకో, బలి తీసుకో. మానవత్వం ఉన్న మనిషిగా చెబుతున్నాను. చెయ్యి. ఏం చేయాలనుకుంటున్నావో చెయ్యి. చంపుతావా, నరుకుతావా, కాలుస్తావా, నీ ఇష్టం. కానీ వెళ్ళు, చంపై. అందరూ బయటికి రండి. భూమిలో ఉన్న మందు పాత్రలన్నీ పేర్చండి. చుక్కమ్మా, నీ పగ చల్లారింది, నీ ప్రతీకారం తీరిపోయింది. ఈ సృష్టికి మూలం ప్రకృతి. కానీ ఆ ప్రకృతిని కనేది కూడా ఒక ఆడది. ఆడది సృష్టించాలే కానీ నాశనం చేయకూడదు. నేరమే చేశానో న్యాయమే చేశానో నీ ప్రతీకారంలో నీతిని చూశాను. ప్రపంచంలో ఏ పోలీస్ ఆఫీసర్ చేయకూడని పని నేను చేశాను. నా కళ్ళ ముందే మనుషులను కుక్కల్లా కాలుస్తుంటే చేతులు కట్టుకుని నిలబడ్డాను. నువ్వన్న మాట ప్రకారం నీ నిర్ణయానికి తల వంచాను. కానీ ఇప్పుడు నిర్ణయం నాది. ఈ దేశ రాజ్యాంగం చాలా గొప్పది. అది ఏర్పరిచిన చట్టం ఇంకా గొప్పది. చట్టం దృష్టిలో నువ్వు నేరస్తురాలివి, నేను నేరస్తుండే. అందుకే ఇప్పుడు చట్టానికి లొంగిపో. నీతో పాటు నేను కూడా కోర్టులో లొంగిపోతాను. ఆవేశాన్ని అగ్ని కిరీటంగా పెట్టుకున్న అడవి చుక్క తన జాతి క్షేమం కోసం ఆయుధాన్ని వదిలేసింది, చట్టానికి లొంగిపోయింది. ఇది ఆమె కథ. పోలీసు బలగాలతో బందోబస్తుతో అడవి చుక్కని రాజధానికి తీసుకొస్తున్న వార్త సంచలనం సృష్టించింది. కానీ ఆ రోజు ప్రకృతి విలయ తాండవం చేసింది. పెను తుఫాను, చెట్లు కూలిపోయాయి, కొండ చర్యలు విరిగిపడ్డాయి. మేం ప్రయాణిస్తున్న వ్యాను ఘోర ప్రమాదానికి గురైంది. మేమిద్దరం తప్ప మిగతా అందరూ చనిపోయారు. కర్తవ్యానికి తిరుగుండకూడదని కొన ఊపిరితోనైనా చట్టానికి లొంగిపోవాలని బయలుదేరాం. కానీ ఆ రోజు నేను అక్కడ ఒక రాక్షసమైన దృశ్యాన్ని చూశాను. మన డిపార్ట్మెంట్ వాళ్ళు కొందరు తీవ్రవాద నాయకుల్ని చెట్లకు కట్టి ఘోరంగా కాల్చి చంపడం నా కళ్ళారా చూశాను. పగబట్టి ఉన్న మన డిపార్ట్మెంట్కి అడవి చుక్కను అప్పగిస్తే జరిగేది ఇంతేగా. ఏ చీకటి రాత్రిలో కాల్చేసి ఎన్కౌంటర్ అంటారు. నో నో, అలా జరగకూడదు. ఆ ఆలోచనే నాలో మార్పు తెచ్చింది. ఆమె గతాన్ని తుడిచేసి కొత్త జీవితానికి శ్రీకారం చుట్టాను. ఆమె నుదుటిన బొట్టు ఉన్నా, మెడలో మంగళసూత్రం ఉన్నా, మేమిద్దరం ఒకే ఇంటిలో కలిసి జీవిస్తున్నా. సంఘం దృష్టిలో మేం భార్యాభర్తలమైనా మానసికంగా నైతికంగా మేమిద్దరం స్నేహితులు, కేవలం స్నేహితులం.
అగ్ని కాల్చలేని పవిత్రమైన బంధం రా మాది. చెప్పరా, చెప్పు, నేను చేసిన తప్ప? కాదురా, మానవత్వం మహనీయుడు చేయాల్సిన పనిచేశావు. చేతులెత్తి నమస్కరించే వ్యక్తిత్వం నీది. అర్జున్, ఈ విషయం మన ఇద్దరి మధ్య సమాధి అయిపోవాలి. ఇది మూడో వాడికి తెలియకూడదు. మా కమిషనర్ మా ప్రోగ్రాం అంతా ఎప్పటికప్పుడు నీకు తెలియజేస్తాను. ఓకే? అలాగే. నిజమా 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 కామినేని కాంతారావు? అడవి సుక్క బతికున్నది. నాకు తెలుసురా, గదెట్లా వస్తుంది? నేను సావలేదుగా. దాని చేతుల్లో నా వాళ్ళందరూ చచ్చిరు. నా చేతుల్లో గది దాని వాళ్ళందరూ ఖతం కావాలి. అది రాత. కొడుకుల్ని పోగొట్టుకుని, కోడళ్ళను పోగొట్టుకుని అజ్ఞాతవాసం గడుపుతున్నది ఈ దినం కోసమే. అదిగో చూడండి. ఇదిగో చూడండి. బంగారం, డబ్బు, పెట్టి నిండా నగలు అన్ని తీసుకుపోండి. కానీ ఈ ముచ్చట మాత్రం కాకివాడికి తెలియవద్దు, సర్కారుడికి తెలియవద్దు. అవసరమైతే ఎంతమంది కిరాయి గుండాలనైనా తీసుకుపోని, ఎన్ని పైసలైనా ఇస్తా. దాన్ని మాత్రం పేడాలతో తీసుకొచ్చి కళ్ళ తాళమని. ఈయన గురునాథం గారిని సిటీలో పెద్ద రౌడీ. మిమ్మల్ని మీ జాగీర్దాన్ని నాశనం చేసిన అడవి చుక్క ఈయనకి శత్రువే. అందుకే ఇక్కడికి తెచ్చాం. ఇతను జగ్గారాయుడు దొరని భూస్వామి, అడవి చుక్క ఇతనికి శత్రువే. ఇద్దరూ కలిసి పగ తీర్చుకోండి. ఏమంటారు? హలో ఆంటీ, నేను చిన్నుని మాట్లాడుతున్నాను. ఏంటమ్మా? ఆంటీ, మరేమో మా డాడీ మా తాతయ్యతో చెప్తుంటే విన్నాను, మీరు అడవి చుక్కంట కదా. ఆంటీ, మిమ్మల్ని పట్టుకోవడానికి ఆ పోలీసులు, మిమ్మల్ని చంపడానికి ఆ గడ్డ వంకులు వచ్చేస్తున్నారంట ఆంటీ. సార్, తీవ్రవాదులు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని నిజంగా ఆహ్వానిస్తున్నారా? మీరు డిపార్ట్మెంట్ మనిషిని, కానీ ఒక సామాన్య పౌరుడిగా అడగడానికి వచ్చాను. నిజంగా ప్రజాక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. సార్, ఆనాడు అడవి నుంచి అసెంబ్లీ వరకు ఆంధ్రదేశాన్ని గడగడలాడించిన ఆ అడవి చుక్క చనిపోలేదు సార్. ఆమె నా దగ్గరే ఉంది, నాతోనే ఉంది. చట్టం చేయలేని పని నేను చేశాను సార్. కరడుగట్టిన తీవ్రవాదుల్ని మానవతావాదులుగా మార్చడమే మన జైళ్ల లక్ష్యమైతే నా ఇంటిని జైలుగా మార్చి ఆమెలో మార్పు తెచ్చాను సార్. మంచి పని చేశావు. ప్రభుత్వం తప్పకుండా ఆమెకు పునరావాసం కల్పిస్తుంది. కానీ అందుకు చాలా అడ్డంకులు ఉన్నాయి సార్. ముందు ఆమె ప్రాణాలకి రక్షణ కల్పించాలి సార్. ఆ ఏర్పాట్లు నేను చేస్తాను. నా పర్సనల్ సెక్రటరీని పంపించి ఆమెకు పూర్తి రక్షణ కల్పిస్తాను. రండమ్మా, ఇక్కడ మీకు పూర్తి భద్రత కల్పించాం. మీ ప్రాణానికి ఏం ముప్పు లేదు. రండి. పద శాంతి, పద. గట్లనా? సర్లే, గది దొరికిందంట. దాన్ని సిలకలక్క బోన్లో పెట్టించిందంట. గా తెలంగాణ పంపిందంట. నువ్వు కూడా పోయి దాన్ని చంపి దాని శవాన్ని తీసుకురా. సార్, మీ సెక్రటరీ గారు
పూర్తి సెక్యూరిటీ ఇచ్చారు సార్. సంతోషం. సార్, ఆగస్టు 15న అడవి చుక్క సరెండర్ అవుతుందని ప్రభుత్వం ప్రకటన ఇవ్వాలి. అవరోధాలు కల్పిస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసు ఫైల్ చేయాలి. తప్పకుండా. కాంతారావు సార్, ఏదో అరెస్ట్ అంటున్నాడు, ఇతన్ని కస్టడీలోకి తీసుకోండి. ఏమిటి సార్ ఇది? చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది. గుడ్ మార్నింగ్ సార్. అంతా రెడీగా ఉన్నారు కదా? ఎస్ సార్. వెనక నుంచి వాళ్ళని పంపిస్తాను, షూట్ చేసి చంపేయండి. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. అలాగే సార్. జాగ్రత్త. ఓకే సార్. డోంట్ మిస్. చెలిమా, చెలిమా. ఏంటన్నయ్యా? చెలిమా, చాలా పొరపాటు జరిగిపోయిందమ్మా. అర్జున్ తొందరపడి నిజాయితీగా నీ గతాన్ని గురించి చెప్పేశాడు. హోమ్ మినిస్టర్ కుట్రపన్ని వాడిని అరెస్ట్ చేయించాడు. అరెస్ట్ చేశారా? అవునమ్మా. నాకు తెలుసు ఇలాంటిదేదో జరుగుతుందని. కనీసం మిమ్మల్ని తప్పించాలని ఇక్కడికి వచ్చాను. వెంటనే ఇక్కడి నుంచి పారిపోండి, మీ ప్రాణాలు దక్కించుకోండి. ఎటు వెళ్ళమంటారన్నయ్య? ఇటు బెటరు. అటు వెళ్ళమంటారా? మాకు సాయం చేస్తావా? పారిపోమ్మని చెప్పి కాల్ చేసి ఎన్కౌంటర్ లో చనిపోయారని మర్చిపోతా. నీకు పిల్లనిచ్చిన మామకి ఫోన్ చేయరా? ఫోనా? నేనా? అక్కడ అర్జున్ని విడిచిపెట్టకపోతే ఇక్కడ అడవి చుక్క ఆదిశక్తి అవుతుందని చెప్పు. నీ కూతురు బొట్టు చెరుగుతుందని చెప్పరా? చెయ్యరా ఫోను. ఫోన్ చెయ్యరా? ఫోన్ చెయ్యి. చెయ్యరా? రావే, బయటికి రా. రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం నీకు సిద్ధాంతం అయితే అది మాకు ఆచారమే. ఆణ్ణి ప్రాణాలతో బయటికి తీసుకురాకపోతే నీ రంకుమగుడు బంధువుల్ని ప్రాణాలతో పీక్కు తింటాను. రా. చుక్కమా, అటండి. బాబా,
ఎక్కడో లేవు, తిరిగి నీ స్థావరానికి వచ్చావు. అడవి తల్లి తన బిడ్డల్ని చంపుకోదు. చావు నుంచి నిన్ను తప్పించింది ఆ తల్లే. అవును, ఎక్కు పెట్టిన విల్లుని, ఎత్తి పెట్టిన తుపాకీని సర్కారుకి తాకట్టు పెట్టావు. ఉద్యమాన్ని నీరు గార్చి నీ వాళ్ళని నిప్పుల్లోకి తోసి ఆనాడు అడవిని వదిలి నగరానికి వెళ్ళావే, ఏం సాధించావు? సాధించడానికి వెళ్ళలేదు బాబా, నా వాళ్ళని చంపుకోకూడదనే వెళ్ళాను. ఏ జాతి రక్త పుట్టేల్లో మునిగిపోతుంటే అల్లూరి సీతారామరాజు రాజీకి వెళ్ళాడో ఆ జాతి మళ్ళీ అలా కాకూడదనే నేను వెళ్ళాను. చరిత్ర నుండి నేర్చుకోవాల్సింది గుణపాఠాలు, గుండె నీరయ్యే పాఠాలు కాదు. అలా రాజీకెళ్ళాడు కాబట్టే సీతారామరాజుని తూట్లు తూట్లుగా కాల్చి చంపారు. వీరుడికి మరణం లేదు, జన సైన్యానికి తిరుగులేదు. చాప కంటికి మూత లేదు, చెమట చుక్కలికి ఓటమి లేదు. లే అక్కవిక, మళ్ళీ అడవి చుక్కవిక, లే! చేతిలో చావాల్సి వచ్చింది. అన్నా అడవి చొక్కొచ్చి కమిషన్ చంపేసి అర్జున్ ఎత్తుకెళ్ళిపోయింది. గట్లయితే దారి పొడుగునా బాంబులు పెట్టండి, దాన్ని చంపేయండి. మేళాలో సింధులు దొక్కుతున్నావా? గాఢది మమ్మల్ని చంపనీకి వస్తోంది. అంటేంది అది ఇప్పుడు మా ఎంట పడింది, మమ్మల్ని ఎట్టాడి తప్పుతుంట. దానికేం చెప్తావు? కొంచెం సొమ్ము తిని గమ్ము నూరుకుంటావేంది బొమ్మ లెక్క? సొమ్ము తిన్నాను గనకే అన్ని అవకాశాలతో మీకు అప్పగించాను. మీకు చేతగాక నా మీద చెరుగుళ్ళు చెరుగుతారే. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? చట్టం తన పని తను చేసుకుపోతుంది. మీరు మీ పని చేసుకుపోండి, నేను నా పని చేసుకుపోతాను.
Ah!